బూటకపు ఎన్కౌంటర్లతో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న కామ్రేడ్లను అంతమొందిస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఎన్కౌంటర్లో అసువులు బాసిన కామ్రేడ్ అరుణకు పెందుర్తి మండలం కరకవానిపాలెంలోని ఆమె నివాసంలో సిపిఐ పెందుర్తి ఏరియా కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు సమితి సభ్యులు వై రాంబాబు తదితరులతో కలిసి జేవీఎస్ నివాళులర్పించారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిని మట్టుపెట్టి నిరంకుశత్వానికి పాల్పడుతున్నారని సిపిఐ నేతలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ కగారు పేరుతోని కేంద్ర ప్రభుత్వం మన ప్రజల మీద మన సైన్యం చేతే ఈరోజు దాడులు చేపిస్తూ ఉన్నటువంటి ఒక దుర్గతి దేశంలో కొనసాగుతూ ఉంది. ఈ ఆపరేషన్ కగారుతోని మేము మొత్తం మావోయిస్టులను నిర్మూలిస్తాము 2026 మార్చి 31 నాటికి అని చెప్పని కేంద్ర హోంమంత్రి గారు ప్రకటన చేశారు. అది సాధ్యం కాదన్నది చరిత్ర నిరూపించింది. గతంలో కూడా నక్సలైట్ ఉద్యమం 60ల చివరిలోని ఈ ప్రాంతంలోని ఎప్పుడైతే పెళ్లికూపి కిందో ఆ రోజుని తాత్కాలికంగా దాన్ని అంచివేసి ఆ రోజు ఉన్నటువంటి హోంమంత్రి గారు జలగం వెంకటరావు గారు ఇక్కడే ప్రకటన చేశారు, అయిపోయింది, అంతం అయిపోయిందని. అది ఏ రూపంలో దేశం అంతా విస్తరించిందో మనకి తెలుసు. ఈ రోజుని శాంతి భద్రత సమస్యగా చూడడం కాదు, ఈ సమస్యని ఆర్థిక సామాజిక రాజకీయ కోణం నుంచి చూసి ప్రజలు ఈరోజు ఇంత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంత అసమానతలతో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాటిని పరిష్కరించకుండా ఈ రకమైనటువంటి భావజాలాన్ని మీరు నిర్మూలించలేరు. ఈరోజు కొద్దిమంది వ్యక్తుల్ని నిర్మూలించవచ్చు. బంధువులారా, కామ్రేడ్స్, ఈరోజు అరుణను అనే అమ్మాయి నా కూతురు. ఆమెను రంపచోడవరం ప్రాంతంలో ఎదురుకాల్పుల పేరుతోటి ఒక బూటకు ఎదురుకాల్పులు జరిపి ఆమె ప్రాణాలు తీసుకున్నారు. ఆమెతో పాటు మరో 2 కామ్రేడ్స్ కూడా సెంట్రల్ కమిటీ కామ్రేడ్ అట గణేష్ అనే ఆయన, అలాగే అంజు అనేటువంటి ఒక కామ్రేడ్ని కూడా పొట్టన పెట్టుకున్నారు. మిత్రులారా, ఈ దేశంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. అమిత్ షా గారు వచ్చినప్పటి నుంచి కూడా చాలా దౌర్జన్యపూరితంగా మాట్లాడే గొంతుకులు అణిచివేస్తూ ఉన్నారు, ప్రశ్నించే గొంతుకులు నిలిమివేస్తున్నారు. టీవీలని అట్లాగే న్యూస్ పేపర్లని అన్నిటికీ పత్రికా స్వాతంత్రం అనేది లేకుండా కూలదోస్తున్నారు. తనకు అనుకూలంగా మాట్లాడేవాడైతే ఉండాలి, తమకు వ్యతిరేకంగా మాట్లాడైతే ఉండకూడదు, తమకు ఎదురు లేదు అని చెప్పేసి వీళ్ళ పరిపాలన అనేది అప్రతిహతంగా సాగుతోంది. దానికి నిదర్శన ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు. ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇప్పటికీ చాలామంది మాట్లాడారు. ఏంటంటే ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదల్ని తమ మిత్రులైనటువంటి గుజరాతీ మిత్రులకు, అంబానీలకు, అదానీలకు, పెద్ద పెద్ద పెట్టుబడిదారి కార్పొరేట్ కంపెనీలకు చెప్పడం కోసము వీళ్ళందరూ కూడా ప్రజానీకాన్ని అణచివేస్తూ ఉన్నారు, ప్రజల హక్కులు కాలరాస్తూ ఉన్నారు, ప్రజల ప్రాణాలను కూడా హరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను కోరేది ఏమిటంటే ప్రధానమంత్రి గారు ఈ యొక్క కగార్ ఆపరేషన్ దయచేసి నిలిపివేయండి, వాళ్ళతోటి చర్చలు జరపండి.